డైరెక్ట్ గా నేరుగా అని పెద్ద సౌండింగ్ తీసి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్ లో డబ్బులు లేకుండా అంత పెద్ద సభలు ప్రజాధనంతో ఎందుకు నిర్వహించాలి? ఆ డబ్బుల్ని అప్పుడే వేస్తున్నట్లుగా ప్రజలందరినీ ఆటోలో పెట్టి బలవంతంగా ఎందుకు తోలకెళ్ళాలి? కాలేజీలని స్టూడెంట్స్ ని అలాగే సామాన్య మహిళలను అందరినీ ఎందుకు మభ్య పెట్టాలి? వాళ్ళు ప్రతిసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోవడం, అందరికీ ఆన్లైన్ యాప్స్ ఉండవు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ఉండవు చెక్ చేసుకోవడానికి ఫోన్లో. చాలా మంది వారానికి ఒకసారి వెళ్ళారు బ్యాంక్ కి, పడ్డాయా డబ్బులు అని చెక్ చేసుకోవడానికి. ఇవన్నీ ఛార్జీలు అనవసరంగా వాళ్ళ టైము, వాళ్ళ పని వల్ల వచ్చే ఆదాయం అన్ని కూడా వృధా చేసి 5 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు డబ్బులు వేయకుండా ఎలక్షన్ ముందు రోజు వేస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, అతనికి ప్రతినిధిగా ఈ సిఎస్ జవహర్ రెడ్డి ఎందుకు వ్యవహరించాల్సిన అవసరం వస్తుంది? మీరు ప్రజల కోసం కుట్ర అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒకటి కూటమి పార్టీల మీద ఆ నెపాన్ని తోయడానికి పెద్ద ప్లాన్ చేశారు. ఒకవేళ కనుక ఇది ఆగిపోతేనేమో వీరు ఆపారని చెప్తారు, ఒకవేళ పడితేనేమో ఆ రకంగా లబ్ధి పొందుదామని ప్లాన్ చేశారు. ఇప్పుడు 4-5 నెలల కాలంగా రాని డబ్బుల్ని ఇప్పటి వరకు ఆగిన ప్రజలు ఒక్కరోజు కోసం లేదా 2 రోజుల కోసం ఎందుకు ఆగుతారు? కానీ వీరే దాన్ని లేవనెత్తి డబ్బులు వేస్తున్నామని చెప్పి ఒకవేళ రాకపోతే వీరు ఆపారని చెప్పే ప్రయత్నం ఇప్పటి వరకు అన్నీ అదే రకంగా ప్లాన్గా చేసుకుంటూ వచ్చారు కదా. పెన్షన్ల విషయంలో ముమ్మాటికి ఎలక్షన్ కమిషన్ అమలు అయిన తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కింద మారింది. ఆ 2 నెలలు మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా నడిచేటువంటి వ్యవస్థలు, వ్యక్తులు మాత్రమే రాష్ట్రాన్ని నడపాలి అన్న విషయం క్లియర్ గా తెలుసు. సిఎస్ జవహర్ రెడ్డికి తెలుసు. ఎలక్షన్ కమిషన్ టైంలో ముఖ్యమంత్రికి సంబంధించిన పరిస్థితులు ఏవి ఇక్కడ అమల్లో ఉండవు, మనమే చెయ్యాలి అని. మరి 2 నెలలు ఎలక్షన్ టైం తీసుకుంటాము, ఈ 2 నెలల పాటు రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన సీనియరే కదండి, కొత్తగా ఏమీ ఈ పోస్ట్ లోకి రాలేదు, ఈ పోస్ట్ కొత్తగా రాష్ట్రంలోకి రాలేదు, గత నుంచి చూస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు ముందస్తు చర్యలు చేపట్టుకోవాలి కదా. ఆల్టర్నేషన్ అనేది ఏర్పాటు చేయాలి కంపల్సరిగా. పెన్షన్లు ఎలాగ మనము ఈ 2 నెలలు ఇవ్వాలి అది ఏమి చేపట్టకపోగా పూర్తిగా 1 సైడెడ్ గా జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేస్తూ కనిపిస్తున్నాడు సిఎస్ జవహర్ రెడ్డి. దానికి ఇక్కడ క్లియర్ గా ఈ రోజు కూడా ఎలక్షన్ ముందు రోజు అకౌంట్ లో డబ్బులు పట్టానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అతను పెట్టుకున్న దరఖాస్తు కూడా అట్లాంటిదే. ఎలక్షన్ తర్వాత రోజు పడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా పథకాలు తీసుకున్న వాళ్ళందరూ సంతోషంగానే తీసుకుంటారు డబ్బులు. ముందు రోజు పడితే ఏమి డబ్బులు, తర్వాత రోజు పడితే ఏమి చెల్లపెంకులు అవ్వవు, మా అకౌంట్ లో డబ్బులే అవుతాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం ఒకటే కోరుకుంటున్నాము, ఈ ఎలక్షన్ ముందు రోజు కేవలం ఒక పార్టీకి అనుకూలంగా డబ్బులు పడడానికి వీల్లేదు. అవి ప్రజల డబ్బులు, పథకాల రూపంలో ప్రజల అకౌంట్ లోనే పడతాయి. కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ పడినా సరే మేము సంతోషంగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ వ్యవస్థలు కానీ ఇవన్నీ ఒక్క రాష్ట్రంలో